నిరుద్యోగుల గోస నిజంగా చూస్తా ఉంటే నేను పేపర్లో యాడ్ ఇచ్చారు. అది ఆగస్టు 15 సందర్భంగా మొన్న ఇస్తే ఈ పేపర్ క్లిప్లు అన్నీ నిన్న వైరల్ అవుతా ఉన్నాయి. ఏవి ఈ పేపర్లో ఇచ్చినటువంటి యాడ్స్ అన్నీ కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది నిరుద్యోగుల ఉసురు పోసుకొని ఈ ప్రభుత్వము ఇప్పుడు బీహార్కి పోయి మేము ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేసినాము, ఎంత ఇచ్చినాం, మళ్ళీ ఇలా ఏడుపులకు సమాధానం ఎవరు చెప్పాలి, వీళ్ళ కష్టాలకు సమాధానం ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు వాళ్ళందరూ కూడా వీళ్ళని మళ్ళా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఒకటి వాళ్ళని కించపరిచేటువంటి విధంగా వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని లేకపోతే ఇంకేదో అని రోజు ఇదే పనిగా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని పలచనేసేటువంటి ప్రయత్నం సమాజంలో. సో కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కొంత ఆలోచన చేయాలి. ఆలోచన చేయకుండా ఇలాగే చేసుకుంటూ పోతే మరొక ఉద్యమం రాక తప్పదనేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. వాళ్ళ గోస ఎప్పుడైనా అణచివేత ఎక్కడ ఉంటుందో అది ఎక్కడ ఉంటుందో తిరుగుబాటు అక్కడ ఇంకెక్కువ అవుతుంది. ఇప్పుడు ఇందిరా చాలా క్లియర్ కనపడతా ఉన్నది. ఆయన ఏ రకంగా బస్సు యాత్రలు చేసి ఎట్లా చేసి మీ కాంగ్రెస్ పార్టీ కోసం మిమ్మల్ని గెలిపించడం కోసం ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొని ఏది ఇప్పుడు వీళ్ళు తిరిగినటువంటి నియోజకవర్గ జిల్లాలు తెలుసా? మహబూబ్నగర్ జిల్లా, నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా. ఈ 4 జిల్లాలలోనే 42 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. నల్లగొండ జిల్లాలో 12 ఉంటే 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 14 ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఖమ్మంలో 10 ఉంటే 9 గెలిచింది, 17 గెలిచినోడు కూడా అలాగే పోయింది. వెంకటరామ్ వరంగల్లో కూడా అంతే, 1-2 తప్ప మిగతా వాళ్ళందరూ వాళ్ళకి గెలిచారు. అంటే వాళ్ళ ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉన్నదో, వాళ్ళు తిరిగిన దగ్గర ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో కాంగ్రెస్ పార్టీ ఒకసారి మేధోమదనం చేసుకోవాలి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎవరు కష్టపడడం వల్ల ఈ ఫలితాలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతున్నారు, మేము చేసిన ఉద్యమంలో నువ్వు ఇలా ఉద్యోగాలు అడుగుతున్నావు అని, వాళ్ళు తెచ్చిన ప్రభుత్వంలో నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అన్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు తెచ్చినటువంటి ప్రభుత్వంలో మీరు ఉద్యోగం చేస్తా ఉన్నారు. మీకు ఇలా ఎమ్మెల్సీ వచ్చింది అంటే వాళ్ళు పెట్టేటువంటి భిక్ష, మా భిక్ష అది. ముఖ్యమంత్రి గారికి సీఎం పదవి వచ్చిందంటే వీళ్ళు ఇచ్చేటువంటి భిక్ష. ఆ సోయిని ఆ ఇంగితాన్ని మర్చిపోయి కించపరిచేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అంతే, బెండకాయలు దొండకాయలు ముదిరిపోయారు లేతోళ్ళు అని ఏదో మాట్లాడాడు. నిరుద్యోగులు ఇచ్చేసామని రోజు అబద్ధాలు చెప్తారు. ఈడ ఎప్పుడైనా సరిపోక ఇంకెక్కడ బీహార్కు పోయి అబద్ధాలు చెప్పుడు, అక్కడ హర్యానా ఎన్నికలు ఉంటే ఆడుకోయే అబద్ధాలు చెప్పుడు, మహారాష్ట్ర ఉంటే మహారాష్ట్రకు అబద్ధాలు చెప్పుడు. మీరు నిజంగా ఇచ్చి మీరు ఇచ్చిన ఏంది మొత్తం 11,000 ఉద్యోగాలు వీళ్ళు వచ్చినాక ఇచ్చిన 2 లక్షలు ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అయిపోతా ఉంటే ఇప్పుడు 11,000 ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఇప్పటికి మీ అంచనా ప్రకారం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? 1,80,000 పైన ఉన్నాయి. 1,80,000 ఖాళీలు కూడా ఉన్నాయి. ఆ డేటా కూడా మీకు పంపిస్తాను ఒకవేళ కావాలంటే. అంటే 10 సంవత్సరాల నుంచి లేని నోటిఫికేషన్స్ ఒకటేసారి వచ్చినప్పుడు ఎన్ని ఖాళీలు ఉంటాయన్న? 33 జిల్లాలైనా, ఎన్ని మండలాలైనా, ఎన్ని కేంద్ర కార్యాలయాలు చెప్పండి, ఎన్ని ఎంఆర్ఓలు, ఆర్డీఓ ఆఫీసులు, పోలీసులు, ఎందుకు ఉండవు? నోటిఫికేషన్ లో పోస్టులు ఎందుకు ఉండవు? చూద్దాం ఏం జరుగుతుంది, ఎట్టయితుంది వీళ్ళు చేసేటువంటి ప్రచారాలు. మరి ఎట్లా ఉండబోతుంది, మరి ఏం చేస్తారు మీరు చివరికి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ ప్రభుత్వం మీద కొట్లాడనే శరణ్యమా, లేకపోతే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు. ఆగస్టు 15 వరకు చూసామన్నా, మొన్నటి వరకు చూసాం. 15వ తారీఖు కూడా మేము ఆశించినాం అసలు రేవంత్ రెడ్డి గారు మారి ఏమన్నా ఇంకా 40,000 50,000 ఉద్యోగాలు ఇస్తారనుకుంటే ఇంకా అదే పాత చింతకాయ పచ్చడినట్టు 60,000 60,000 60,000 అడిగిన రికార్డు లెక్క మాట్లాడతారు. ఇంకా ఊకునేది లేదన్న, కేసులు పెట్టుకొని చెప్తున్నా. ఎందుకంటే ఇంకా అడిగి మేము అన్ని చూసి అలసిపోయాం. ఇప్పుడు ఆ రోజు సహనం కోల్పోయినాం. 2 ఎన్నికలలో మీ ప్రచారము మీ మాట చాలా బలంగా వాడుకురు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి ఎన్నికలు రేపు పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో అంటే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయండి అని చెప్పేసి గతంలో మీరు రైతుల దగ్గరికి పోయారు, పింఛన్దారుల దగ్గరికి పోయారు, ముసలి దగ్గరికి పోయి మాట్లాడారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దానికి బుద్ధి చెప్పాలన్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడు మీరు మళ్ళీ బస్సులు వేసుకొని పోయే పరిస్థితులు లేవు. కానీ ఏ రకంగా చెప్తారు ప్రజలకి, ఏమని చెప్తారు? ఇప్పుడు మాకున్న యూనివర్సిటీలు ఉన్నాయన్న, వాట్సాప్ యూనివర్సిటీ, టెలిగ్రామ్ యూనివర్సిటీ, పిల్లలు అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. ఆ గ్రూపులు ప్రతి ఒక్క గ్రూప్ లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు పెద్ద నోటిఫికేషన్ రాకపోతే, ఇప్పుడు ఇన్ని రోజులు చూసినాం, రేపు ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ రాకపోతే వీళ్ళ పార్టీకి బుద్ధి చెప్పండి.
తిరగబడండి. మీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తప్ప అందరికి ఓటేయండి. వేరే వాళ్ళు ఎవరైనా మీరు ఇష్టం అన్నా నోటా తీసుకోండి. నిరుద్యోగులు కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎవరికైనా వేసాం. మేము ఆ పార్టీ ఈ పార్టీ ఒక పార్టీ అని చెప్పి మోసపోయాను పోయినసారి. మరి ఈసారి ఇంకేం పార్టీ లేదు. మీకు నోటాను వేసుకుంటారా, సిపిఐకి వేసుకుంటారా, బీఆర్ వేసుకుంటారా, బీజేపీ, మీ ఇష్టం. ఈ పార్టీని మాత్రం ఊర్లలో ఉంచకండి. నోటిఫికేషన్ ఇస్తేనే మనం ఉంచుతాం, లేకపోతే మాత్రం బరాబర్ నిలదీయండి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మనం కష్టపడితే అలా వాళ్ళు అధికారాలు అది గుర్తుపెట్టుకోరు. వాడేవాడు చేస్తాడు, వీడేవాడు కేసు పెట్టి పెట్టుకొని భయపడాల్సిన అవసరం లేదు. మనం అన్ని చదువుకున్నాం, చట్టాన్ని గౌరవిద్దాం. ఎవరికి భయపడాల్సిన అవసరం కేసులు పెడితే మాత్రం న్యాయస్థానాలు ఇది చేస్తారు, అణచివేత చేసుకొని 10 రోజులు చేస్తారు, 20 రోజులు చేస్తారు, 30 రోజులు చేస్తారు. కానీ వీళ్ళ గవర్నమెంట్ మళ్ళా రాకుండా చేసే ప్రయత్నాలు మా దగ్గర ఉన్నాయి. మేమే కదా ఇక ఇక ఇల్లు కట్టి మొత్తం అన్ని అరిసిన పై స్థానంలో కూర్చోబెట్టినాం. ఆ ఇల్లుని కూల్చలేరా? కట్టడం చాలా కష్టం, కూల్చడం చాలా ఈజీ, చాలా ఈజీ. అంటే ఇప్పుడు ఇలా కూల్చుదామన్నా మీకు కూల్చే స్థితిలో లేరు వాళ్ళు. ఎందుకంటే ఒక పిల్లరు బీజేపీ అయింది, ఒక పిల్లరు కాంగ్రెస్ అయింది, ఇంకో పిల్లరు చంద్రబాబు నాయుడు చాలా బలంగా తయారయ్యారు. వాళ్ళు అంత ఈజీగా కూల్చలేవు. ఆ పిల్లల్ని కూల్చాలన్నా వేసుకొని కూర్చొని 3 సంవత్సరాలు కూర్చొని ఆ తర్వాత అయితే కూర్చోలేరు. 3 సంవత్సరాలు ఏమన్నా వేసుకొని బంగారు సింహాసనం చేయించుకొని ఏదన్నా ఏమన్నా చేసుకుని అంత పెద్ద మ్యాండేటరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే కుప్పకూలిపోయారు అక్కడ నిరుద్యోగులు. అక్కడ కూడా మా బస్ యాత్ర జరిగిందన్న, మా మిత్రులు కూడా చేశారు. అంటే ఆ ప్రాంతంలో కూడా మమ్మల్ని కన్సిడర్ చేశారు. మా దగ్గరకు వచ్చి ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్తే మన ఫలానా సోయం చేసుకోండి, మీకు అన్ని విధాల మద్దతు ఉంటుందని చెప్తే వాళ్ళు చేస్తే అధికారం వచ్చింది. సాక్షాత్తు చివరికి వాళ్ళు కూడా కొట్లాడుతారు ఇప్పుడు డిఎస్సి గురించి, దాని గురించి వాళ్ళు కూడా మేము తప్పు చేసుకున్నాం, మీరాడ తప్పు చేసుకుని మేము ఈడ తప్పు చేసుకుని చెప్పి మొత్తుకుంటారు. ఏం లాభం? కూర్చోండి, 3 సంవత్సరాలు కూర్చోండి. మిమ్మల్ని కదిలించాం, ఏం మాట్లాడడం, ఏం చేయాలో అదే చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గతంలో ఉండేది, పరిపాలన చేసింది, లాస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పుకొస్తే తిరిగి తీసుకురావాలి. ఓకే, అంటే తెలంగాణ ఈ గడ్డకు కూడా ఒక గొప్పతనం ఉంటుంది. మీరు ఎన్ని చెప్తా ఉంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రాంతం అనేది నమ్ముతుంది. ఫస్ట్ నమ్ముతుంది, ఎవరన్నా మాట చెప్పాక తక్కువ నమ్ముతుంది. తర్వాత ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తుంది, ఓపికతోని సహనంతో ఉంటుంది. తర్వాత తిరుగుబాటు చేస్తుంది. ఆ తిరుగుబాటు అణచివేత చేస్తూ ఉంటే ఇంకా ఉవ్వెత్తన ఎగిసిపడుతుంది. చివరికి విజయం కూడా సాధిస్తుంది. అణచివేత స్టేజ్లో ఉన్నారు, తిరుగుబాటు మళ్ళీ మీ లక్ష్యాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు చాలా విషయాలు చెప్పారు, మీ పర్సనల్ లైఫ్లో ఎట్లా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి, ఇవన్నీ కూడా చెప్పారు. ఈ ఒక్క అంశం అనేది ఇంత తీసుకొచ్చింది. అంటే మీరు ఇద్దరు మాత్రమే కనపడుతున్నారు, కొన్ని వేల మంది వాయిస్ను మీరు ఇక్కడ వినిపించారు, చేసిరు. ఏదేమైనా మీ పోరాటం తప్పకుండా న్యాయమైనటువంటి పోరాటమే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు, మీకు 500 మార్కులు రావడం అప్పుడు మనం ఏం గొప్ప అనుకున్నాం, అది శాపంగా మారిపోయింది. అది చదువుకున్నా పర్లేదు, ఏదో మాత్రం వచ్చా కానీ ఏదో ప్రైవేట్ చేసుకుంటాడు, 20,000 రూపాయలు వస్తాయి అన్నటువంటి హ్యాపీగా ఉన్నట్టు. అంటే మెరిట్స్ రావడం వల్ల నాకు ఉద్యోగం వస్తుంది అన్నటువంటి నమ్మకం నీకు కలగడం, నీ కుటుంబానికి కలగడం, అది దాంతో హైదరాబాద్కి వచ్చి ఈడ నా కొడుకు ఉద్యోగం కొట్టుకొస్తాడు, మీ అయ్యా ఇంటికాడ గొప్ప చెప్పుకోవడం, వీడికి వస్తాలకి ఇంటికి పోలే పరిస్థితి, ఇది ఇట్లా చాలా అదవుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి. ఇంకోటన్నా, వీళ్ళు ఇది ప్రభుత్వ లోగోలో ఇచ్చారు చూడండి. అవును, గవర్నమెంట్ సొమ్ము ఇదంతా కూడా. ఈ సొమ్ములంతా తగలబెడతారు ఇట్లా. ప్లీజ్ ఇట్లా తగలబెట్టకుండా ఒక మాట చెప్తున్నాను, నిరుద్యోగుల కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు బాగా రైజింగ్ లేదు, క్విజింగ్ లేదు, ఏం లేదు, కానీ ఉత్తనే చేస్తారు. కానీ ఎంత ఖర్చు పెట్టి గవర్నమెంట్ సొమ్ము ఇది, అలా పార్టీలో ఇచ్చుకున్నా మీకు ఫరక్ పడకపోదు. కానీ ఇలా మేము శిస్తు కడుతున్నాం. ఏమైనా సొమ్ము కట్టాలన్నా మేము జిఎస్టీ ట్యాక్స్లు మేము కడుతున్నాం కదా, మా సొమ్ము ఆగం చేయకండి, 3 సంవత్సరాలు భద్రంగా వాడుకోండి. కానీ మీరు నిజంగా 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చుంటే ఇలా ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, మేము మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. మీ ప్రభుత్వం ఇంకా మంచిగా చేస్తుందని చెప్పేసి చెప్పేవాళ్ళు, బయట చెప్పేటోళ్ళం కదా. మీరు నిజంగా చేసి ఉంటే మేము బయటికి రాయేటోళ్ళం కాదు. కాబట్టి ఆలోచించండి. ఇలా తెలంగాణలో ఉన్న మేధావులు, రైతులు, మీ బిడ్డల గురించి అందరూ ఆలోచించండి. ఎందుకంటే మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు, జాగ్రత్త సుమ. ఎందుకంటే మేము ఎవరిని ఇప్పుడు దాకా ఒక మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఇలా ఎవరు చేయని కష్టాలు మేము చేసినామన్నా. మీరు చూసి ఇంకా ఉన్నాయి. ఏంటంటే కొన్ని ఫోన్లు అట్లా మా ఫోన్ పగిలిపోయింది, చాలా ఉన్నాయి. ఈమె ఎవరన్నా ఒకసారి గుర్తుపట్టారా? అరే భట్టి గారి భార్య, ఇది నేనే, సతీమణి. కనీసం ఇప్పుడు భట్టి గారు మాతో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? డిప్యూటీ సీఎం గారు. కాబట్టి ఆలోచన చేయండి అని చెప్తున్నాం. నిరుద్యోగులు కూడా తిరగబడే రోజు వస్తుంది, మళ్ళీ ఆ పరిస్థితి తీసుకురాకండి. ఉద్యోగాలు సాఫీగా ఇస్తే మంచిది, లేకపోతే ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఎవరో 10 మందిని అరెస్ట్ చేస్తాం, 11 మందిని అరెస్ట్ చేస్తాం అంటే ఊరుకోరు.
తెలంగాణ సమాజం అన్ని ఉద్యమాలు చూసిన వాళ్ళే నిరుద్యోగులు, ఇలా పాఠాల రూపంలో ఇలా పెద్ద పెద్ద పుస్తకాలు చదివిన వాళ్ళు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అంటున్నాను. థ్యాంక్ యూ కూర్చోండి 2 నిమిషాలు. సో వాళ్ళ గోస వాళ్ళ బాధ చెప్తా ఉంటే నిజంగా వర్ణనాతీతం. అంటే ఏ రకంగా సఫర్ అవుతా ఉన్నారో వాళ్ళ మాటలు వాళ్ళ కన్నీళ్ళే చెప్తా ఉన్నాయి. ఇది రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకుంటే మంచిది. మీ దగ్గర ఏం గొంతమ్మ కోరికలు కోరతలేరు, మీ ఆస్తులలో సగం రాసేయమని చెప్తలేరు, మీ ప్రభుత్వంలో వాటా అయ్యామని అడుగుతలేరు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మేము దేనికోసమైతే కొట్లాడినామో, మేము దేనికోసమైతే కేసీఆర్ లాంటి ప్రభుత్వాన్ని దింపేసినామో, మీరు మాకు ఇచ్చినటువంటి ఆ హామీలో భాగంగానే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వండి. గది మాత్రమే వాళ్ళు అడుగుతారు. అది మన ఇంట్లోకి వెళ్ళి ఇచ్చేది ఏం కాదు. మీ ప్రభుత్వం తలుచుకుంటే గట్టిగా పనిచేస్తే ఆ ఖాళీలు గుర్తించి, సరే మొత్తం ఒకసారి రాకపోయినా ఓ 40,000 ఒకసారి, ఓ 30,000 ఒకసారి, ఓ 50,000 ఒకసారి ఇట్లా ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ పోరాటం ఉండదు. వాళ్ళందరూ కూడా మేము ఉన్న కాడికి ఇచ్చేస్తామని చెప్పేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సో కాబట్టి ఇక మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు కళ్ళు తెరుస్తలేరు, ఇంకా ఎందుకు వీళ్ళ బాధలు అర్థమైతలేవు, అర్థం కాకపోగా మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేసుకోడు. ఇతర రాష్ట్రాలలో మేము ఇచ్చేసినాం, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చేసినాం అని చెప్పేసి ప్రచారం చేసుకోడు. ఈ రకంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది.